అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ రోజు కుప్పం నుంచి అమరావతికి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించారు సీఎం. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరగనుంది. వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు సీఎం. ఈ నెల 9న జరిగే కేబినెట్ సమావేశం కంటే ముందే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నరసింహాపురంలో 1290 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్. ఇవాళ మాజీ సీఎం కొణిజేటి రోసయ్య 92వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో రోసయ్య జయంతి సభ జరగనుంది. జయంతి సభకు హాజరు కానున్నారు సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రోజు లక్డీ కపుల్లో రోసయ్య కాంస్య విగ్రహావిష్కరణ చేయనున్నారు. 9 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరీ జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ బహిరంగ సభకు హాజరవుతారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా ఖర్గే సభ నిర్వహిస్తున్నారు. రేవంత్, మీనాక్షి, వేణుగోపాల్ హాజరవుతారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. ఇప్పటికే ఖర్గే, కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. పీఏసీ భేటీలో పాల్గొననున్నారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్. పీఏసీ సమావేశం తర్వాత ఆఫీస్ బేరర్స్ తో ఖర్గే ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఆల్జాస్ జానయ్య, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంబంధ అభివృద్ధి, నూతన విధానాలు, ఫీ రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై వీసీ జానయ్య, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో ఖర్గే చర్చించారు. తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోయారు. ప్రేమ్ సాగర్ రావుకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఆఫర్ చేయగా తిరస్కరించారు. ప్రేమ్ సాగర్ రావును బుజ్జగించే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. తనతో పాటు కారులో ప్రేమ్ సాగర్ రావును తీసుకుని వెళ్లారు డిప్యూటీ సీఎం. ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. శిల్పకళా వేదికలో సాయంత్రం అల్లూరి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్నారు రాజ్నాథ్ సింగ్. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు రాజ్నాథ్. హైదరాబాద్ సచివాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. అయితే నిరసనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజాశాంతిని భంగపరిచే యత్నాలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు రామచంద్రరావు. ముందుగా గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు రామచంద్రరావు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో మాట్లాడనున్నారు కమలం నేతలు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమ ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులను ఆదేశించారు. అలాగే పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. గుంటూరు జిల్లా నడింపాలెం గ్రామంలో 94 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి, కేంద్ర యోగా సహజ చికిత్స పరిశోధనా సంస్థను కేంద్రం మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. ఈ ప్రాజెక్ట్ మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ఏపీ తెలంగాణ హైకోర్టులో 5 న్యాయవాదులను జడ్జిలుగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. తెలంగాణ హైకోర్టులో 4 న్యాయవాదులు, ఏపీ హైకోర్టులో 1 న్యాయవాదిని జడ్జిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ నుంచి గాడి ప్రవీణ్ కుమార్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహాయుద్దీన్లను జడ్జిలుగా నియమించారు. ఏపీ నుంచి గేదెల సుహీన్ కుమార్ ను జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావును పరామర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇటీవలే కాలుకి శస్త్రచికిత్స చేసుకుని హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు రఘునందన్ రావు. ఆయన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు బండి సంజయ్. అనారోగ్యంతో హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు మాజీ సీఎం కేసీఆర్.
ఆసుపత్రిలో కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. తమకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేట్ వద్ద ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కారును అడ్డుకున్నారు విదేశీ మెడికల్ వైద్య విద్యార్థులు. పోలీసుల జోక్యంతో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. వైద్య విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. పాతమైలారంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పలువురు కార్మికుల ఆచూకీ ఇంకా దొరకడం లేదు. తమ వారి జాడ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ అధికారులు వేడుకుంటున్నారు. ప్రమాదంలో 38 మంది మృతి చెందినట్లు ప్రకటించారు అధికారులు. ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను గుర్తించారు. మార్చరీలో గుర్తుపట్టలేని స్థితిలో 7 మృతదేహాలున్నాయి. ఇవాళ రేపు ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగనున్నారు. పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని నిరసనలు చేపట్టనున్నారు ఉద్యోగులు. 129 డిపోలు, జోనల్ వర్క్షాప్ ఎదుట ధర్నాలు చేయనున్నారు. ఉద్యోగుల పదోన్నతులకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో తనిఖీలు చేశారు పోలీసులు. డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, జనార్దన్ రావు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా విస్తృత సోదాలు చేశారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు పోలీసులు. ఓ బ్యాగ్ లో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో ఏనుగులు హల్చల్ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు సమీపంలోకి వచ్చాయి ఏనుగులు. 7వ మైలు వద్ద ఏనుగుల గుంపును గుర్తించారు వాహనదారులు. లైట్లు వేసి శబ్దాలు చేస్తూ ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మలక్పేట్లోని నెక్స్ట్ గెలేరియా మాల్ వద్దకు అగ్నిమాపక వాహనాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అయితే అది మాక్ డ్రిల్ అని తెలియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాలు జరిగితే ఎలా స్పందించాలి, మంటల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి అనే దానిపై ఫైర్ సిబ్బంది డ్రిల్ చేసి చూపించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు అవసరమని జిల్లా ఫైర్ అధికారి వెంకన్న తెలిపారు. హైదరాబాద్ ను డెంగూ వణికిస్తోంది. నగరంలో రోజు రోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్లో ఇప్పటివరకు 217 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 1149 కేసులు నమోదయ్యాయి. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్ఫ్లో 90,000, అవుట్ఫ్లో 1,283 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లకు చేరింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. హైదరాబాద్ లో బంగారం ధర మళ్లీ పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ మరోసారి బంగారం ధర ₹1,00,000 దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,680కు చేరింది. అలాగే కిలో వెండి ధర ₹1,000 పెరిగి ₹1,10,000 పలుకుతోంది. పుదుచ్చేరిలో కాల్ మనీ ఆకడాలు పెరిగాయి. టీవీకే పార్టీ కార్యకర్త విక్రమన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నటుడు విజయ్ కి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు విక్రమన్. కాల్ మనీ ఆకడాలు పెరిగిపోయాయని విక్రమన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రంప్ దెబ్బకు అమెరికాలో టూరిజం పడిపోయింది. ప్రయాణికులు లేక విమానాశ్రయాలు వెలవెలబోతున్నాయి. ఎక్కడ కూడా సమ్మర్ లాంగ్ వీకెండ్ కళ కనిపించడం లేదు. జూలై 4 నేషనల్ డే పండుగను సైతం పక్కన పెట్టి ఇళ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు జనం. ఇన్ఫ్లేషన్, ఇమిగ్రేషన్ రూల్స్, ఉద్యోగాల కోత ప్రభావం అంటున్నారు విశ్లేషకులు. డాలస్ లో ఇల్లు దాటి బయటకు రావడం లేదు తెలుగువారు. ఘనాలో 2 రోజుల పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ ట్రినిడాడ్ టొబాగో దేశం చేరుకున్నారు. మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడ భారతీయులతో మాట్లాడారు ప్రధాని మోదీ. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అక్కడి భారతీయుల్ని కోరారు మోదీ. అంతకుముందు ఘనా రాజధాని ఆక్రాలో భారత సంతతికి చెందిన వారు ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఏమీ లేదని విదేశాంగ మంత్రి జయశంకర్ పునరుద్ఘాటించారు. రికార్డులు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. 2 దేశాల డీజీఎంఓల చర్చల ద్వారా కాల్పుల విరమణ కుదిరిందని తెలిపారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సైనిక సహకారంలో భాగంగా 2 దేశాల సైనిక దళాలు ఫ్రాన్స్ లో సంయుక్త విన్యాసాలు చేశాయి. 96 గంటల పాటు ఈ విన్యాసాలు జరిగాయి.
శక్తి 8 పేరుతో నిర్వహించిన ఈ విన్యాసాల్లో భారత సైన్యంలోని జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ కు చెందిన 90 మంది సిబ్బంది పాల్గొన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా వస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఇందులో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగిస్తుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్లో భారత్ 587 పరుగులు చేసింది. గిల్ కు తోడు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రాణించారు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. బుమ్రా స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్, హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఆతిథ్య జట్టును ఆరంభంలోనే దిబ్బకొట్టారు. మూడో రోజు భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చినట్టే. ఇంగ్లాండ్ లో అత్యధిక పరుగులు చేసిన భారత సారథిగా గిల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ అసరుద్దీన్ పేరిట ఉండేది. ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ గిల్. ఓవరాల్ గా ఇంగ్లీష్ జట్టుపై వారి దేశంలో ఆడుతూ గవాస్కర్, ద్రవిడ్ తర్వాత డబుల్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్. ఇంగ్లాండ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 269 చేసిన ఘనత గిల్దే. గవాస్కర్ 221 పరుగుల రికార్డ్ కనుమరుగైంది. భారత టెస్ట్ సారథుల్లో కోహ్లీ చేసిన 254 పరుగుల రికార్డును గిల్ అధిగమించాడు. టెస్టుల్లో భారత్ తరపున అత్యధిక స్కోర్ చేసిన వారిలో గిల్ 7వ స్థానంలో ఉన్నాడు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.